కెపాసిటీ పోలేదా? బీజేపీతో నీ బార్గెనింగ్ కెపాసిటీ పోలా అక్కడ. దానికి మళ్ళీ వీళ్ళు అట్ చాలా చోట్ల మేము 2వ స్థానానికి వచ్చే 3వ స్థానానికి వచ్చి 3 చోట్ల 4 చోట్ల వచ్చి ఉండొచ్చునేమో. బీజేపీ వాళ్ళకి మేము లేకపోతే బతకలేరు ఏంది ఇది? వాళ్ళకి 16% ఓట్లు వచ్చినాయి. మున్సిపాలిటీలో 14% వచ్చినాయి, కార్పొరేషన్స్ మున్సిపాలిటీలు కలిపి 16% వచ్చినాయి బీజేపీకి. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చిన ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళకి 14%, పార్లమెంట్ ఎన్నికల్లో 30% దాకా వచ్చినాయి దగ్గరగా. అంత రాలేదు. తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మళ్ళీ 5%, 10% పడిపోయారు. మున్సిపాలిటీల్లో వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఎన్నిక. ఈ టైంలో లింగులిటికి మంటూ గెలిచింది ఒక కౌన్సిలర్, ఒక కార్పొరేటర్. వాళ్ళేమో దాదాపు 8వ 10వ కౌన్సిల్స్లో సింగిల్ లార్జెస్ట్ వచ్చారు. 2 కార్పొరేషన్స్లో సింగిల్ లార్జెస్ట్ వచ్చారు. అంత వచ్చిన వాళ్ళని పట్టుకుని మేము లేకపోతే నడవలేదు. ఇది పవన్ కళ్యాణ్ చెప్పట్లా. ఈ మధ్యలో ఏం చెప్పిన ఈ ఉద్యమిలో లేకపోతే ఈ సాధకులో చేసి పెడతాను పని. వాస్తవంగా అసలు అని అడిగితే వీళ్ళు తెలంగాణలో జోక్యం చేసుకోకుండా ఉంటే బెటర్. ఏంటంటే వీళ్ళు ప్రెషరు హైదరాబాద్ ఎలక్షన్స్ లో చేయడానికి ముందు అస్త్రం అనమాట. ఇక్కడ జిహెచ్ఎంసీ మాతో పొత్తు పెట్టుకోవాల్సిందే అనే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు నీ సహచర మిత్రుడిని తొక్కే ప్రయత్నం చేస్తే కరెక్ట్ ఎట్లా అవుతుంది అప్పుడు? ఈ చేతనైతే సపోర్ట్ చేయి. మొన్న అది మంచి పని చేశారు, వీళ్ళ పార్టీ తరపున ప్రచారం కాకుండా వెళ్ళి బీజేపీ చేద్దామని. కానీ